రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి విక్రమార్క ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఏ రకంగా నడుస్తూ ఉన్నది, దీని మీద ఒక 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 సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ నడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి బేసిక్గా ఎవరైతే తన మీద తిరగబడతా ఉన్నారో ఆ తిరగబడుతున్నటువంటి వాళ్లకు చెక్ పెట్టడం కోసము రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటే రేవంత్ వర్సెస్ బట్టి, ఇందులో మా రాజగోపాల్ రెడ్డి ఉన్నకాడ ఉండడు, మునుగోడు ఎమ్మెల్యే ఏదో ఒకటి పెట్టి కూర్చుంటాడు. చివరికి అది మొత్తం రప్చర్ అవుతుంది. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కేంద్రంగా బట్టి వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తూ ఉంది. ఎట్లా నడుస్తుంది అంటే బేసిక్గా మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. ఏమని, రేవంత్ రెడ్డి గారు కొంత ఒంటెత్తు పోకడలతో ముందుకు పోతా ఉన్నాడు. ఆయన కొల్లాపూర్ సభలో ఆయన లోపల ఉన్నటువంటి మాటని బహిర్గతం చేసిండు. కొల్లాపూర్ సభ వేదికగా ఏమన్నాడు, 2000 ఒక్క నిమిషం, తెలంగాణ రాకముందుకు చంద్రబాబు నాయుడు సిబిఎన్ను ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అలాగే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి అనేటువంటి నేను ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇకపై కూడా ఉంటా, ఇంకొక 10 ఇయర్స్ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పేసి ఆయన ప్రకటించారు. 2024 నుంచి 2034 వరకు నేనే ముఖ్యమంత్రి. ఇక్కడే స్టార్ట్ అయింది పంచాయతీ అంతా. ఎప్పటి నుంచి చెప్పడాక 2024 నుంచి 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఆయన ప్రకటించుకున్నాడు. ఇది కొల్లాపూర్ సభలో జరిగినటువంటి వ్యవహారం. దీంతో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ మాట మాట్లాడారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేసిందంటే, అయ్యా ఇది మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంటు రాంగు, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ కాదు. మీరు 10 ఏళ్ళు ఉంటాం మేమే, 20 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటా, నేనే ఇక్కడ నుంచి శాసనాలు చేస్తా అని చెప్పేసి మీరు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఇది జాతీయ పార్టీ, ఇక్కడ అధినాయకత్వం నిర్ణయానికి లోబడి మాత్రమే మనకు పదవులు వస్తాయి. మీరు ముఖ్యమంత్రిగా ఉండాలనా వద్దా అనేది డిసైడ్ చేసేది అధిష్టానం మాత్రమే. సో కాబట్టి అధిష్టానము నిర్ణయం మేరకే ఉంటుంది తప్ప నేనే 10 ఏళ్ళు ఉంటా అని చెప్పడం అది కరెక్ట్ కాదు. అదొక ఒంటెత్తు పోకడ లెక్క అవుతుంది. కట్టర్ కాంగ్రెస్, నిబద్ధత కలిగినటువంటి కాంగ్రెస్ కార్యకర్త ఎవరు కూడా మీ వ్యాఖ్యలను సమర్థించరు అని చెప్పేసి ఆయన ట్వీట్ చేసిండు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది రాజగోపాల్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి. అంతకుముందే కోల్డ్ వార్ నడుస్తుంది, బహిరంగంగా స్టార్ట్ అయింది మాత్రం అక్కడనే. అంతకుముందుకు నువ్వు ఎంపీ ఎన్నికల్లో గెలిపి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిని చేస్తా అని చెప్పేసి ఆయన ఇంటర్నల్గా ఒప్పందం చేసుకున్నారంట. రేవంత్ రెడ్డికి చెప్పినటువంటి ఈ విషయాన్ని చెప్పిండు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కూడా తన కార్యకర్తలతోటి మునుగోడులో బొచ్చటి సార్లు చెప్పిండు. నన్ను ఎంపీగా అయిపోగా నన్ను మంత్రిని చేస్తాడు, నాకు మంత్రి పదవి ఇస్తాడు అని. అదే ఊపులో చాలాసార్లు ఎగిరిండు కూడా రాజగోపాల్ రెడ్డి. నాకు హోంమంత్రి ఇస్తున్నాడు, అందరిని అరెస్ట్ చేస్తా, కేసీఆర్ని కేటీఆర్ని అందరిని అరెస్ట్ చేసి లోపలేస్తా, ఇవన్నీ వేస్తా అని చెప్పేసి మాట్లాడిండు. ఈయన మంత్రి పదవి ఇవ్వలేదు, ఆయన కలలు నెరవేరలేదు. అవి పక్కన పెడితే అప్పటి నుంచి నడుస్తున్నది మొన్న కొల్లాపూర్ సభతో బయటపడ్డది. దాని తర్వాత మళ్ళా అప్పుడు వ్యతిరేకించండు. దాని తర్వాత మళ్ళా ఈ జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి గారు చిల్లర మల్లర వ్యాఖ్యలు చేశారు. అంటే సోషల్ మీడియా జర్నలిస్టులు, డిజిటల్ మీడియా జర్నలిస్టు, ఆ మీడియా జర్నలిస్టులు అని చెప్పేసి వాళ్ళ మీద కొంత చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించి డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులను మీరు ఇట్లా మాట్లాడడం తప్పు, ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో వాళ్ళ హక్కు వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ప్రశ్నిస్తారు, వాళ్ళ శక్తి మేర తెలంగాణ సమాజం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని ఇలా అనడం విభజించి పాలించడమే అవుతుంది. పాలకులు ఎవరు కూడా ఈ వ్యాఖ్యలు ఇట్లా చేయకూడదని చెప్పేసి ఖండించారు. అది అదైంది. దాని తర్వాత బహిరంగంగా కూడా ప్రజల్లో కూడా
అవసరమైతే నేను మళ్ళీ రాజీనామా చేస్తా, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రభుత్వం మొత్తాన్ని మునుగోడుకు తీసుకొచ్చి ఇక్కడ ఉప ఎన్నికలు తీసుకొచ్చినా అలాగనే నేను మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలు తీసుకొస్తా కావాలంటే అని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో రాజకీయంగా ఒక అలజడి స్టార్ట్ అయింది. అయితే రాజగోపాల్ రెడ్డి వెనకాల ఎవరున్నారు, ఆయనకు ఎవరు సపోర్ట్ చేస్తారు, అందరు రేవంత్ రెడ్డి వెనకాలనే ఉన్నారు. స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న అయినటువంటి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నాడు. సో కాబట్టి రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ ఎవరు లేరు అని చెప్పేసి ఇన్నాళ్ళు అనుకున్నారు బయటంగా. కానీ మొన్న బట్టి విక్రమార్క గారు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో, TV9 ఇంటర్వ్యూలో, మీరు కావాలంటే చూడండి, TV9 ఇంటర్వ్యూలో రజనీకాంత్ గారు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు, అవును నిజమే, రాజగోపాల్ రెడ్డికి మేము మంత్రి పదవి ఇస్తామనే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చినాము, ఆయన ద్వారా నల్గొండలో కొంత ప్లస్ అయ్యింది, సో కాబట్టి ఆయనకు మేము మంత్రి పదవి ఇవ్వలేకపోయినాము, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, స్థానికంగా కూడా కొంత ఇబ్బంది అయింది మాకు అంటే దాంతో చాలా స్పష్టంగా చెప్పడంతో రాజగోపాల్ రెడ్డి అన్న నన్ను గుర్తించినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి ఒక ట్వీట్ కూడా చేసి ఆ ట్వీట్ మీకు చదివిస్తాగండి ఒకసారి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, ప్రజలు తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నాను. తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నానని చెప్పేసి ఇట్లా రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చింది నిజమే, సమీకరణాలతోటి మంత్రి పదవి ఇవ్వలేకపోయాం అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి కథనము TV9 ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. సో దీంతో కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం ఇస్తానని హామీ ఇచ్చినా కానీ దాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటున్నారు. అడ్డుకోవడమే కాదు, అవమానిస్తూ వాస్తవాన్ని మీడియాకు చెప్పకుండా నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయన ట్వీటు వేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా బట్టి రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు, ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేసిండో వెంటనే ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి ఆడ ఎర్తిపెట్టడం కోసము ఇప్పటికే ఇంతకుముందుకే కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డటువంటి చలమల కృష్ణారెడ్డి అక్కడ ఉన్నాడు. ఈ చలమల కృష్ణారెడ్డిని ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసిండగా అని చెప్పేసి ఆయన నెగేసేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేస్తాడు. దీంతో చలమల కృష్ణారెడ్డి అక్కడిక్కడ ఛానల్లో కనపడతా ఉన్నాడు, ఇప్పుడు ఫోన్ ఇన్ కార్యక్రమాల్లో అక్కడిక్కడ కనపడతా ఉన్నాడు. ఆయన కూడా టికెట్ ఆస్పిరెంట్లో ఉన్నాడు. ఎందుకంటే గతంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోయినప్పుడు చలమల కృష్ణారెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత పూర్వ వైభవం తీసుకొచ్చిండు, ఇంటింటికి పాదయాత్రలు చేసిండు, తిరిగి పార్టీ అక్కడ అంటే జెండా మోసేటువంటి కార్యకర్తలు కొంత అండగా నిలబడ్డాడు, పార్టీని ఎక్కడ కూడా డౌన్ కాకుండా చూసుకున్నాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చలమల కృష్ణారెడ్డి దానికోసం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసిండు. ఆయన టికెట్ వస్తుందని కూడా ఆశించారు. దట్టు ఈయన రేవంత్ రెడ్డి వర్గంగా పేరున్నది. సో కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, చలమల కృష్ణారెడ్డిని ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి, నీకే నెక్స్ట్ టికెట్ వస్తుంది, లేకపోతే ఉప ఎన్నికలు వస్తే నీకే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి చెప్పిండు. దాంతో ఇక్కడ ఈయననేమో రేవంత్ రెడ్డి ఏమో చలమల కృష్ణారెడ్డికి సపోర్ట్ చేస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏమో బట్టి విక్రమార్క గారు సపోర్ట్ చేస్తున్నారు. అంటే లోపల చూడండి ఎట్లా వారు నడుస్తూ ఉన్నది. సో ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే ఈయనను వ్యతిరేకిస్తూ ఉన్నాడు. అలాగే PCC మహేష్ కుమార్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఏదో జరగబోతుంది. మళ్ళీ మొన్న వార్తలు వస్తూ ఉన్నాయి, డిసెంబర్లో ముఖ్యమంత్రి మార్పు తప్పకుండా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పటికే కర్ణాటకలో అలజడి స్టార్ట్ అయిపోయింది. అక్కడ DK శివకుమార్ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ మీద వేటులు పడతా ఉన్నాయి. ఇప్పుడే మనం ఈ వార్త అవుతుంటే ఒక వార్త చూసిన నేను, ఒక మంత్రి మీద వేటు వేసేసిరు, ఆల్రెడీ క్యాబినెట్ నుంచి తొలగించారు, బర్తరఫ్ చేసిరు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు. సో అక్కడ ప్రక్షాళన స్టార్ట్ అయింది. నెక్స్ట్ తెలంగాణలో కూడా ఆ రకమైనటువంటి సైన్ ఉంటుంది అనేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చూడాలి మరి ఈ రాజగోపాల్ రెడ్డి వ్యవహారము కాంగ్రెస్ పార్టీలో సద్దుమణిపోతుందా? ఇప్పటికే బట్టి వర్సెస్ రేవంత్ రెడ్డి లెక్క మారిపోయింది. ఇంకా బట్టికి ఇప్పుడు సపోర్టు చేయాల్సి వస్తే సీనియర్లు ఒక రేవంత్ రెడ్డి వెనకాల ఇక తప్పదు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటాడు, KVR ఉంటాడు వెనకాల సపోర్ట్గా. కానీ మిగతా వాళ్ళు మొత్తం బట్టికే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి మీద అంతేం
పాజిటివ్గా ఉండరు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు అంతే. సో కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసేటువంటి అవకాశము ఉంటుందన్నమాట. ఈ రకంగా బట్టి వర్సెస్ ఈ పంచాయతీ నడుస్తూ ఉన్నది. ఈ వార్తను కూడా మనం తీసుకోవడం జరిగింది. ఇగో రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి, రాజగోపాల్ రెడ్డికి డిప్యూటీ సీఎం ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. కొద్ది రోజులుగా సీఎం పైన మునుగోడు ఎమ్మెల్యే తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. కోమటిరెడ్డికి చెక్ పెట్టేందుకు చలమల కృష్ణారెడ్డి రంగంలోకి దించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డికి ఫుల్ సపోర్టర్గా విక్రమార్క వ్యాఖ్యలు, కొల్లాపూర్ సభ తర్వాత పరోక్ష మద్దతు, ఇప్పుడు ప్రత్యక్షంగానే కోమటిరెడ్డికి మద్దతు ఇచ్చిందని చెప్పేసి ఒక వార్త రావడం జరిగింది.